ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కేదార్, అమ్మ సంవత్సరికం గురించి ఏం ఆలోచించావు? ఆలోచించడానికి ఏముంది దాత్రి? ఎప్పట్లాగా నేనొక్కడిని అమ్మకి పిండ ప్రదానం చేస్తాను. అప్పుడంటే నీకెవరూ లేరు కేదార్. ఇప్పుడు మేమంతా ఉన్నాం కదా, అందరం కలిసి అన్నదానం చేద్దాం. ఇప్పుడు కూడా నువ్వు తప్ప నా పక్కన ఎవరూ లేరు కదా దాత్రి. అక్కడ అందరూ నాన్న గురించి అడుగుతారు. నా దగ్గర ఎప్పట్లానే సమాధానం ఉండదు. నాన్నకి భయం నన్ను కొడుగ్గా ఒప్పుకోవాలి అంటే, అక్కకి భయం ఎక్కడ నా మాట నిజమవుతుందోనని, ఇంట్లో అందరికీ భయం ఎక్కడ మనం నిజం నిరూపిస్తామేమో అని. ఎన్ని భయాల మధ్య నా బాధ ఎవ్వరికీ అర్థం కావట్లేదు దాత్రి. చిన్నప్పుడు అందరిలా నాన్న ఎందుకు నా పక్కన లేడో తెలిసేది కాదు. పెద్దయ్యాక నాన్న ఎక్కడున్నాడో తెలియలేదు. ఇప్పుడు కళ్ళ ముందే ఉన్నా నాన్న నేను కూడా తన కొడుకునే అని ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారో అర్థం కావడం లేదు. జీవితం వేసే ఏ ప్రశ్నకి సమాధానాన్ని కనిపెట్టలేక ఫెయిల్యూర్గా మిగిలిపోతున్నాను దాత్రి. మావయ్య గారి మౌనం వెనుక నీ మీద ప్రేముంది కేదార్. వదిలేసిన బంధాల గురించి ఆలోచించాలంటే ఆయన కష్టపడి కట్టుకున్న బంధాలు, కట్టుకున్న కోటలు కూలిపోతాయని భయపడుతున్నారు. మరి నా కలలు, నా కన్నీళ్ళు, వాటి గురించి ఎవరు పట్టించుకుంటారు దాత్రి? నేను కూడా ఆయన కొడుకునే కదా. నాకు ఆయన నుంచి కోట్లు అవసరం లేదని, ఆయన నన్ను ఒక కొడుగ్గా చూస్తే చాలు అని ఎలా చెప్పాలి దాత్రి? ఒక తండ్రిగా నా పక్క నుండి, ఒక భర్తగా మా అమ్మ ఆత్మశాంతి కోసం పిండ ప్రదానం చేస్తే చాలని ఎలా చెప్పాలి? మా అమ్మ చనిపోయి ఎన్నేళ్లైనా ఇంకా భర్త లేని ఒక తల్లిగానే మిగిలిపోయింది. నాన్నని కన్విన్స్ చేసి మా అమ్మ ప్రేమకి, నా పుట్టుకకి అర్థం వచ్చేలా మా నాన్నతో మా అమ్మకి పిండం పెట్టించలేకపోతున్నాను. నాలాంటి కొడుకు మా అమ్మకి ఉంటే ఎంత, లేకపోతే ఎంత? ఈ మాటలేంటి కేదార్? మావయ్య భయాలను దాటి రాకపోవడం నీ తప్పు కాదు. శిక్ష మాత్రం నాకు మా అమ్మకే పడింది కదా దాత్రి. నాన్న భర్తగా అమ్మకి పిండ ప్రదానం చేసిన రోజే అమ్మ ఆత్మ శాంతిస్తుంది దాత్రి. ఈ విషయం తెలిసినా కొడుగ్గా నేను ఏం చేయలేకపోతున్నాను. ప్రతి సంవత్సరం ఓడిపోతూనే ఉన్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.